సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ? అవును. నిన్నటి దినం ఆదివారపు ఆరాధనకు వెళ్ళొచ్చారా? మీ స్థానిక సంఘ కాపరిని బలపరిచి ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారు? నిన్నటి దినం మన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నుండి 3 ప్రత్యేకమైన వర్తమానాలు. ఫస్ట్ సెషన్లో క్రైస్తవుడా, దేవునికి తలవంపులు తెచ్చే పనులు చేయకో, రోషంగా బ్రతుకు, ఎలా బ్రతకాలో దివ్యమైన వర్తమానం. మనకుండేది 2 కళ్ళు, మనలను చూసేది వేల కొలది కళ్ళు. మనం చేసే ఒక చిన్న పాపం, ఒక గంట పాపం, శతాబ్దాల నింద దేవుని నామం మోయాల్సి వస్తుంది. ఎంత బాధ్యతగా బ్రతకాలో దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు అందించారు. ఇప్పటికే వర్తమానం వేల కొలది ప్రజలు విన్నారు. వినకపోతే తప్పకుండా వినండి. సెకండ్ సెషన్లో రకూం అనగా కనికరము గల దేవుడు. రకూం అనే పదం రకీం అనే హిబ్రూ పదంలో నుంచి వచ్చింది. రకీం అంటే తల్లి గర్భము అని అర్థం. రకూం అనగా గర్భస్థ శిశువును ఓ తల్లి ఎలా చూసుకుంటుందో గర్భంలో ఉన్నప్పుడు, ఈ దేవుడు మనల్ని అలా చూసుకునే దేవుడు. అలాంటి దేవుడు మనకుండగా ఎందుకు మనకి దిగులు? ఎందుకు నీకు భయం? హృదయాలు కదిలించే, కన్నీటిని తెప్పించే 2 దివ్యమైన వర్తమానాలు సెకండ్ సెషన్లో, థర్డ్ సెషన్లో అందించాం. వినకపోతే తప్పకుండా విని ఆశీర్వదించబడగలరని ప్రేమతో మనవి చేస్తూ, ప్రాముఖ్యంగా రేపు బుధవారం కామారెడ్డి జిల్లా లింగంపేట వస్తూ ఉన్నాను. అన్నిటికంటే విశేషంగా ఈ 2026 సంవత్సరానికి 21 దినాల ఉపవాస ప్రార్థన ఈ జూలై నెల 25వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఎరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కుటుంబాలుగా ఈ ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు కాగలరని ప్రేమతో మనవి చేస్తూ, ప్రాముఖ్యంగా ఈ దినం మరో దివ్యమైన వర్తమానం. ఆ పాపము నుండి నేను బయటపడలేకపోతున్నాను. ఎలా బయటపడాలి? ఆ బలహీనత నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను. బలహీనత నుంచి ఎలా బయటకు రావాలి? దివ్యమైన వర్తమానం విని ఆశీర్వదించబడండి. నిజమే, ఈ విశ్వాస పోరాటంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో రకమైన బలహీనత. కొంతమంది వ్యక్తుల జీవితాల్లో బలహీనతకు మించి పాప సంబంధమైన బలహీనత. యవ్వన బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు, పురుషులు మొదలుకొని స్త్రీల వరకు, విశ్వాసులు మొదలుకొని దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న గొప్ప గొప్ప సేవకుల వరకు, ఒక్కొక్క వ్యక్తికి సాతాను ఒక్కొక్క వల వేసి, ఒక్కొక్క బలహీనతను ఎర్రగా చూపించి, ఒక్కొక్క వ్యక్తిని ఒక్కో రకంగా పట్టుకుంటున్నాడు, పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ బలహీనతల్లో పడిన విశ్వాసి ఆ బలహీనతల్లో సంతోషంగా, ఆనందంగా గడపగలుగుతున్నాడా అంటే లేదు. నా దేవునికి నేను దుఃఖాన్ని కలుగు చేస్తున్నా, నేను దేవుని మోసం చేస్తున్నా, నా దేవుని గాయాలు పదే పదే రేపుతున్నా, అపరాధ భావం మానసికంగా నలిగిపోతూ, ఇది పాపమని తెలిసి, దేవుడు అసహ్యించుకుంటాడని తెలిసి బయటపడాలని ప్రయత్నం చేసిన నా వల్ల కాటలేదు అని నిస్సహాయతతో చాలామంది బిడ్డలు కృంగిని స్థితిలో ఉన్నారు. ఈరోజు వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, ప్రియాక, అన్న, ఎందుకో ఈ దినం ఈ వర్తమానం మీతో పంచుకోమని పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని పురికొల్పుతున్నారు. ఏదో బలహీనతలో చిక్కుబడ్డావు కదూ, పాప సంబంధమైన బలహీనతలు కూడా నిన్ను వెంటాడుతున్నాయి కదూ. అవునయ్యా, ఈ బలహీనతల నుంచి బయటపడాలి అని అనుకుంటున్నా, నా వల్ల కావట్లేదు. ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను. పదే పదే
నువ్వు శోధనకు గురవుతున్నావంటే పదే పదే బలహీనతలకు సాతాను నిన్ను గురి చేసి నేను పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడంటే తమ్ముడు చెల్లి ఒకటి బాగా గుర్తుంచుకోండి. నీకు శోధనలు ఎక్కువ వస్తున్నాయంటే నీ మీద దేవుని కొన్న ప్రణాళికలు చాలా గొప్పవి. నీ మీద దేవుని కొన్న ఉద్దేశాలు చాలా గొప్పవి. నీ ద్వారా దేవుడు భూమి మీద జరిగించాలి అని అనుకున్న కార్యాలు, నీ ఊహకు మించిన కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించాలనుకున్నాడు. ఆ గొప్ప కార్యాలు ఈ భూమి మీద నీ ద్వారా ఎక్కడ జరుగుతాయోనని, నీ మీద దేవుని ప్రణాళిక పరిపూర్ణంగా ఎక్కడ నెరవేర్చబడుతుందనని, ఆ ప్రణాళిక నెరవేర్చబడకుండా ఉండేటట్లుగా ఏదో ఒక పాపంలో పడేస్తే పోలా, ఏదో ఒక బలహీనతలో కృంగదీస్తే పోలా అని సాతాను నిన్నే గురిపెట్టుకొని నీకు బలహీనతలు కలుగు చేస్తున్నాడు అన్న సంగతి గుర్తించు. కొన్నిసార్లు పిచ్చోడు అయిపోతావు. ఏంటి ప్రభా ఈ మోహపు ఆలోచనలో, ఏంటి ప్రభా ఈ విపరీతమైన కాముకత్వపు ఆలోచనలో నిగ్రహించుకోలేకపోతున్నా ప్రభా. చెడుగా కొన్ని సందర్భాల్లో మానసికంగా ఎందుకు ప్రభా ఇట్లా అయిపోతుంది? ఎందుకో తెలుసా? నీ మీద దేవునికి ఉన్న ప్రణాళికలు అంత గొప్పవి కనుక, గొప్ప ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి గొప్ప గొప్ప శోధనలు సాతానుగాడు నీ మీదకి తీసుకొస్తున్నాడు. మిమ్మల్ని అడుగుతా, యాకోబుకు 12 మంది కుమారుల్లో ఎక్కువ శోధనలు అనుభవించింది యోసేపా, యోధానా? యోసేపా, లేవీనా? యోసేపా, బెన్యామీనా? అందరికంటే ఎక్కువ శోధనలు, ఎక్కువ సమస్యలు, ఎక్కువ పోరాటాలు అనుభవించింది యోసేపే. ఎందుకో తెలుసా? యోసేపు మీద దేవునికి అన్ని గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. యెషయికి 8 మంది కుమారులు ఉన్నారు. తమ్ముడు, 8 మంది కుమారులు ఉన్నారు. ఈ 8 మంది కుమారుల్లో చూడండి, 4 యుద్ధంలో హాయిగా ఉన్నారు. వాళ్ళ మీదకి సింహం రాలా, ఎలుగుబంటి రాలా. గొలియాతు వచ్చాడు కానీ వాళ్ళ మీదకి రాలా. ఎవరి మీదకి వచ్చాడు చూసారా? సౌలు దావీదు యొక్క 4 అన్నల్ని ఎప్పుడు ఏ మాట అనలా. వాళ్ళు జిగిరి దోస్తులుగా ఉన్నారు. అదే విచిత్రమో చూడండి, దావీదు కనపడితే చాలు ఈటీసిరి పొడి చంపేద్దాం. దావీదా నీకు ఎందుకయ్యా ఇన్ని పోరాటాలు ఎదురవుతున్నాయే? ఎంత భయంకరమైన పరిస్థితులు, ఎంత భయంకరమైన శోధనలు ఎందుకు నీకు ఎదురవుతున్నాయి? దావీదు అంటాడు, నా ఎడల నీవు కలిగిన తలంపులు బహు విస్తారములు, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయి. వా తమ్ముడు, సంసోను మీద దేవునికి ఉన్న ప్రణాళికలు కూడా అంతే గొప్పగా ఉన్నాయి. ఏం జరిగింది? శోధనలో పడిపోయాడు సంసోను. శోధనలో పడిపోకుండా కాపాడబడ్డాడు యోసేపు. శోధనలో పడి తిరిగి లేచాడు దావీదు. విన్నారా? అందుకనే యాకోబు పత్రికలో రాసుంటారు కదా, శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు మాత్రమే కాదు, శోధన జయించువాడు ధన్యుడు. వాని తల మీద దేవుడు కిరీటం పెడతాడు. ఏ శోధన ఎదుర్కొంటున్నావో జయించడానికి ప్రయత్నం చేయి, జయించడానికి పోరాడు, జయించడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేయి. రెండవది, జీవితంలో ఎప్పుడైనా బలహీనత ఎదురైతే నీ పాపాన్ని ఉన్నది ఉన్నట్లుగా మొట్టమొదట దేవుని సన్నిధిలో ఒప్పుకో. సైతాన్ గాడు మానవ జీవితంలో కలుగు చేసే గుడ్డితనం ఏంటో తెలుసా? నేను చాలా నీతిమంతుణ్ణి, నేను చాలా భక్తిపరుణ్ణి, మా సంఘంలో మా కుటుంబం అంత మంచి కుటుంబం లేదు. ఇంకొక అడిగేసి అసలు భూమి మీద మంచితనం అంటే నా తర్వాతే ఎవరైనా. నన్ను గూర్చి చెప్పాలి చూస్తే, నన్ను గూర్చి కాదు, ఒక వ్యక్తి అనుకునే విధానం నన్ను గూర్చి చెప్పాలి చూస్తే, ఇక యేసు ప్రభు తర్వాత, పౌలు తర్వాత నెక్స్ట్ ప్లేస్ నాదే. ఏమో కొన్నిసార్లు పౌలు కూడా నాకు సముజ్జి కాదేమో అన్న స్థాయికి వెళ్తాడు. నీవెవరివో, నీ స్థితి ఏంటో గుర్తించని గుడ్డితనాన్ని కలుగు చేస్తాడు. ఇప్పుడు రోగిష్టాయన ఉన్నాడు, రోగం ఏంటో తెలియలేదు, హాస్పిటల్కి వెళ్ళాడు. రోగం ఏంటో తెలిస్తే సగం జబ్బు నయమైపోయినట్టే లెక్క. ఇప్పుడు ట్రీట్మెంట్ చేయాలంటే రోగం ఏంటో తెలియాలి కదా. అయిలరా,
నీ బలహీనత ఏంటో మొట్టమొదట నువ్వు గుర్తించి దాని విషయమై నీ నోటితో ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించే. బైబిల్లో అపోస్తులైన పౌలు వారు సేవకొచ్చిన ప్రారంభ దినాల్లో తన ఆత్మీయ స్థితిని గుర్చి, తన ప్రారంభపు ఆత్మీయ స్థితిని గుర్చి రోమాపత్రిక 7వ అధ్యాయంలో చెప్తాడు. మేలైనది చేయాలనే ఆశ నాకుంది, చేయలేకపోతున్నా. కీడు చేయకూడదు అనుకుంటున్నా, చేయకూడదు అనుకున్న కీడు చేస్తున్నాను. చేయాలనుకున్న మంచి చేయలేకపోతున్నా. చెడు చేయకూడదు అనుకుంటూ చెడు చేస్తున్నాను. మంచి చేయాలనుకుంటూ మంచి చేయకపోగా చెడు చేస్తున్నాను అంటాడు. నేనెంత దౌర్భాగ్యుడను. తన స్థితి గుర్తించాడు. తన స్థితి ఏ స్థాయికి తీసుకెళ్ళాడు? నేను దౌర్భాగ్యుడను, పాపులలో నేను ప్రధానిని. మామూలు స్టేట్మెంట్లు అంటే తమ్ముడు కూర్చొని నీవెంత నీచ స్థితికి దిగజారిపోయావో ఒక్కసారి ఆలోచించు. తల్లి, పైకి భక్తిగా కనపడుతున్నావు నిజమే. తమ్ముడు, పైకి మంచి విశ్వాసిగా కనపడుతున్నావు నిజమే. నీ అంతరంగం ఎంత భయంకరమైన వ్యభిచారపు ఆత్మతో నిండుకుందో ఒక్కసారి ఆలోచించు. ఎంత భయంకరమైన కాముకత్వపు కోరికలు నేను ప్రతిక్షణం రేపుతున్నాయో ఒకసారి ఆలోచించు. బైబిల్ చదవాలనుకుంటావు, ఫోన్ చూడకూడదు అనుకుంటావు. చదవాలనుకున్న బైబిల్ చదవకపోగా చూడకూడదనుకున్న ఫోన్ను చూస్తున్నావంటే నేను దౌర్భాగ్యున్నయ్యా అని ఎప్పుడైనా దేవుని దగ్గర అన్నావా? ఎప్పుడైనా నీ స్థితి దేవుని దగ్గర ఒప్పుకున్నావా? అయ్యా వినండి, మొట్టమొదట నీకు శోధనలు ఎక్కువ వస్తున్నాయంటే నీ మీద దేవునికి ఉన్న ప్రణాళికలు బహు గొప్పవి అని గుర్తించు. రెండవది, నీ బలహీనత ఏంటో ఉన్నది ఉన్నట్లుగా ఎరిగి దేవుని దగ్గర ఒప్పుకో. నేను దౌర్భాగ్యుణ్ణి, నేను పాపులలో ప్రధానిని అన్నాడే. ఏం చేశాడు దేవుడు? ఆ దౌర్భాగ్యుణ్ణి ధన్యుడిగా దేవుడు నిలవబెట్టాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం. తమ్ముడు, నీవెవరివో గుర్తించు. కోపం నీ బలహీనత, ఎదుటివాడి ఎదుగుదల చూసి వారవలేనితనం, అసూయ నీ బలహీనత, గుండెల్లో పగబెట్టుకోవటం నీ బలహీనత, ఎవ్వరికి తెలియకుండా చీకటి జీవితం, రహస్యంగా సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ వీడియోస్ చూడటం నీ బలహీనత, బూతు బొమ్మలు చూడటం నీ బలహీనత. ఏంటి నీ బలహీనత? నీ బలహీనపు దౌర్భాగ్యపు స్థితి దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్లుగా నువ్వు ఒప్పుకోవటం ప్రారంభించు. మూడవది చెప్పంటారా? చాలా విలువైన మాట. మూడవది, నేను బలహీనపరిచే వాటిని కనికరం లేకుండా నిర్దాక్షిణంగా నీ దగ్గర నుంచి దూరంగా పోని, లేదా వాటికి నువ్వు దూరంగా వెళ్ళిపో. నిన్ను ఏవి బలహీనపరుస్తున్నాయో నీకు తెలుసు. విన్నావా? చెడు స్నేహాలు నీ బలహీనత కారణమా? సెల్ ఫోన్ నీ బలహీనత కారణమా? చెడు వ్యక్తులు నీ బలహీనత కారణమా? ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం నీ బలహీనత కారణమా? నిన్ను బలహీనపరిచేవి ఏవో, నిన్ను బలహీనపరిచే వ్యక్తులు ఎవరో, నిన్ను బలహీనపరిచే వస్తువులేవో కనికరం లేకుండా నిర్దాక్షిణంగా వాటి నుంచి నీవైనా దూరంగా పోవాలి, లేదా వాళ్ళను నువ్వు దూరం చేసుకోవాలి. ఎంత కూడా కనికరం చూపించకూడదు. ఎంత ఖచ్చితంగా ఉండాలి ఈ విషయంలో? ప్రభు అంటారు, నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల, మత్తయి సువార్తలో, నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల ఆ కంటిని పెరికివేయి. నీ కుడి చేయి, నీ కుడికాలు నేను అభ్యంతరపరిచిన యెడల వాటి నరికే, తొలగించు. అంటే కత్తిరించుకోమని, పీకేయమని కాదు. అంటే అలాంటి బంధాలను తెంచుకోవటానికి ఎంతకైనా మనం త్యాగం చేసేటువంటి వ్యక్తులుగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. చిన్న సాక్ష్యం. ఓ తమ్ముడు వచ్చాడు, నా దగ్గరకు వచ్చాడు. అన్నయ్య, నాకు సెల్ ఫోన్ వ్యసనం ఉంది అన్నయ్య, కొంచెం ఈ వ్యసనం నుంచి బయటపడేటట్లుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య అన్నాడు. తమ్ముడు, నువ్వు ఏ ఉద్యోగం చేస్తావు అన్నా. లేత్ మెషిన్ దగ్గర టర్నర్ అన్నయ్య అన్నాడు. నీ దగ్గర ఏ ఫోన్ ఉంది తమ్ముడు అన్నా.
అన్న 25,000 రూపాయల ఫోన్ ఉందన్న అన్నాడు. తమ్ముడు ఫోన్‌తో నీకు అంత పెద్ద పనే ఉంది అన్న. అన్న ఏం పని ఉందన్న? ఫోన్‌లో మాట్లాడుకోవటం తప్పితే అంతకు మించి పెద్ద పనేం లేదు. మరి ఫోన్‌లో మాట్లాడుకునేటట్టుంటే 25,000 రూపాయల ఫోన్ ఎందుకు తమ్ముడు? ఫోన్ నీ శోధన కారణం అన్నావు గదా! నేనొక మాట చెప్తా. ఈ ఫోన్ తీసేసి ఏది 25,000 రూపాయల ఫోన్ తీసేసి ఆ రోజుల్లో డబ్బా ఫోన్ కొనుక్కో. ఒక 6 నెలలుండు. నువ్వు శోధించబడితే నన్ను అడుగు. ఈ సెల్ ఫోన్ నా శోధన కారణం అని తెలిసిన తర్వాత ఆ సెల్ ఫోన్ పట్టుకొని తిరిగితే ఎట్ట? ఒకానొక సందర్భంలో ఫోన్ వచ్చిన ఆ తొలిడి దినాల్లో, ఫేస్‌బుక్ వచ్చిన ఆ తొలిడి దినాల్లో నాకు ఫేస్‌బుక్ ఉండేది. చాలా సందర్భాల్లో నన్ను నేను గమనించా. బైబిల్ బుక్‌తో, హోలీ బుక్‌తో గడిపిన దానికంటే ఫేస్‌బుక్‌తో ఎక్కువ టైం గడుపుతున్నట్లుగా నాకు అనిపించింది. ప్రభా నాకు ఈ బలహీనత నుంచి విడుదల, నేను సేవకుడినయ్యా, ఫేస్‌బుక్‌తో నేను గడపటం ఏంటయ్యా? బైబిల్‌తో గడపాల్సినోడిని, ప్రార్థనతో గడపాల్సినోడిని. ప్రార్థనలో గడిపిన సమయం కంటే ఫేస్‌బుక్‌తో గడిపిన సమయం ఎక్కువ అవుతుంది. బైబిల్‌తో గడిపిన సమయం కంటే ఫేస్‌బుక్‌తో గడిపే సమయం ఎక్కువ అవుతుంది. ప్రభా ఈ బలహీనత తొలగించయ్యా అని ప్రార్థన చేశా. ఎంత ప్రార్థన చేసినా ఆ బలహీనత పోలా. ప్రభా ఇంత ప్రార్థన చేసినా బలహీనత పోలేదు ఏంటి ప్రభా? తీసేయమన్నా కదా ప్రభా, నువ్వు ఎందుకు తీసేయట్లా అని అంటే దేవుడు ప్రార్థనలో అంటాడు నాతో, ఒరేయ్ నేను తీసేయటం కాదురా, నువ్వే తీసేయి. నేను ఎట్లా తీసేస్తా ప్రభా? నీ ఫోన్లో ఫేస్‌బుక్ అకౌంట్ ఉంది కదా, విన్నారు నా మాట? నీ ఫోన్లో ఫేస్‌బుక్ అకౌంట్ ఉంది కదా, ఫేస్‌బుక్ అకౌంట్ తీసేయి. నాకు అనిపించింది, ఈ బలహీనత తీసేయి ప్రభు అంటే, నేను తీసేయటం కాదురా, ముందు నువ్వు తీసేయి. ప్రభు ఎప్పుడైతే ప్రేరేపించాడో నా ఫోన్లోంచి ఫేస్‌బుక్ తీసేసానండి. నా ఫోన్లో ఫేస్‌బుక్ లేదు. ఎప్పుడైతే ఫేస్‌బుక్ తీసానో ఇంక ఫేస్‌బుక్ చూడాలనే ఆలోచనే రాల. ఇన్‌స్టా లేదు నాకు. అవి శోధన కారణమని తెలిసిన తర్వాత వాటిని నిర్దాక్షిణంగా దేవుని బిడ్డలు కత్తిరించుకోవాలి. దేవా తొలగించు కాదు, నీవే తొలగించుకోవటం ప్రారంభించాలి. విన్నారా? ఎట్లా తొలగించుకోవాలి? కనికరము లేకుండా. దేవుడు సౌలుతో అంటాడు, సౌలా అమాలేకీయులను సంహరించే విషయంలో కనికరం లేకుండా నువ్వు సంహరించు అన్నాడు. సౌలు ఏం చేశాడు? చాలామందిని చంపి కొందరిని బ్రతికించాడు. మీకు తెలుసా? కొందరిని బ్రతికించాడు. ఏ అమాలేకీయుని బ్రతికించాడో అదే అమాలేకీయుడి చేతిలో చచ్చాడు సౌలు. అంతేనా? అదే అమాలేకీయుడిగా పిలువబడుతున్న అగగీయుడైన హామాను యోధా జాతి అంతటిని బెన్యామీయుడు మొర్దెకైని చంపాలని మొర్దెకైని బట్టి యావత్ యోధా జనాంగాన్ని చంపటానికి బయలుదేరాడు అమాలేకీయుడైన అగగీయుడైన హామాను. విన్నారా? ఏ పాపాన్ని బ్రతకనిస్తావో ఆ పాపం తర్వాత నిన్ను చంపుతాది, జాగ్రత్త. చెడు స్నేహమా, చెడు వస్తువుల, చెడు వ్యక్తుల, చెడు అలవాట్ల, కనికరం లేకుండా ఆ విషయంలో నువ్వు కఠినమైన నిర్ణయం తీసుకొని నువ్వు తొలగించుకో. బలహీనత నుంచి బయటపడటానికి దేవుడు కృప చూపిస్తాడు. 4వది, మెట్టుకు నువ్వెంత ప్రయత్నం చేసినా ఒకటి గ్రహించు, శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారానే ఆ కార్యం జరుగుతుంది. విన్నారా? శక్తి చేత కాదు, బలం చేత కాదు. నీ వంతు నువ్వు ప్రయత్నం చేయి. ఈ విశ్వాస జీవితం ఎలాంటిదో ఒక చిట్కా చెప్తా. దేవా నేను నీ కొరకు బ్రతకాలనుకుంటున్నా, ఈ బలహీనత నాకు వద్దయ్యా, నేను బయటకు వస్తాను. ఒక్కడుగు నువ్వు ముందుకేస్తే నిన్ను లేవనెత్తటానికి, ఆ బలహీనత నుంచి నిన్ను బయటకు తీసుకురావటానికి నువ్వు ఒక్కడిగేస్తే నీ దేవుడు నీ కొరకు 99 అడుగులు వేస్తాడు. 99 అడుగులేసి ఆ బలహీనత నుంచి బయటకు తీసుకొస్తాడు. నేను బలహీనుణ్ణి అని కృంగిపోకు. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీ బలహీన సమయంలోనే తన బలం చేత కప్పి, తన బలం చేత ఆవరించి, పౌలు గారు అంటాడు కదా, నేనెప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి
అని అంటాడు చూసారా? నీ బలహీన ప్రతి సమయంలో దేవా నీ వాక్యం చేత నన్ను బలపరచు, నీ ఆత్మ చేత నన్ను బలపరచు. ఈ భక్తి జీవితం నా శక్తి వలన కాదు, ఇది నా వలన కాదు. ఎప్పుడు నీ నోట ఇది నా వలన కాదు, నా దేవుని వలన అవుతుంది. ఇది నా వలన కాదు, నా దేవుని ఆత్మ ద్వారా అవుతుంది. మనిషి తన శక్తి సామర్థ్యాలతో ఉద్యోగాన్ని సంపాదించుకోగలగవచ్చు, తన శక్తి సామర్థ్యాలు తెలివితేటలతో ఇల్లు కట్టుకోవచ్చు, ఉద్యోగం సంపాదించవచ్చు, గొప్ప వ్యాపారవేత్తగా ఎదగొచ్చు. కానీ నేనంట పవిత్ర జీవితం అది దేవుడిచ్చే వరం. భక్తి జీవితం అది దేవుడిచ్చే వరం. దేవుడు దేవుడు దేవుడని ఆ పిచ్చి ప్రపంచంలో బ్రతకటం అది ఒక వ్యక్తికి దేవుడిచ్చే వరం. అవును, ఆ రోజు ఫరో యోసేపుతో అంటాడు కదా, ఏమయ్యా యోసేపు, నువ్వు కలభావన చెప్పగలవట కదా. అదే దానియేలును కూడా అంటాడు నెబుకద్నెజరు రాజు. వాళ్ళిద్దరు అన్న మాట ఏంటో తెలుసా? అది మా వలన కాదు. మరి ఎవరి వలన అవుతుంది? దేవుని వలన అవుతుంది. అయ్యా, ఈ ఆత్మీయ జీవితం కాపాడుకోవటం అనేది అది దేవుని వలన అవుతుంది. అందుకని ఏం చేయాలి? ప్రతి దినం ఆయన పాదాల చెంత మోకరించి ఆయన కాళ్ళు పట్టుకుని, శక్తి చేత కాదయ్యా, బలం చేత కాదయ్యా, నీ ఆత్మ చేత ఈ కార్యం జరుగుతుందని ఆయన మీద ఆధారపడు. చంటిబిడ్డ తల్లి మీద ఆధారపడ్డట్లుగా దేవుని మీద ఆధారపడితే నీ అడుగులు తడబడకుండా ఏ బలహీనతలో ఉన్నా దానిలో నుంచి బయటకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. 5వది అద్భుతమైన విషయం, నీ అంతరంగంలో బలహీనతకు చోటు లేకుండా ఉండాలంటే నీ అంతరంగాన్ని దైవ బలంతో, దైవికమైన వాటితో నింపుకో. నేనంట ఈ బాటిల్ ఉందండి, ఈ బాటిల్ నిండా నీళ్లు ఉన్నాయి, రైట్? లేదు, ఈ బాటిల్ నిండా బియ్యం ఉన్నాయి అనుకోండి. ఈ తలగడ వరకు నిండా బియ్యం ఉన్నాయి. దీనిలో నేను మరలా ఏదన్నా పోసాను అనుకోండి, పొట్టే పోసా, లేదు ధాన్యమే పోసేవన్నీ ఏమైపోతాయి? కింద పడిపోతాయి కదా. నీ అంతరంగాన్ని ఎప్పుడు దేవుడు 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 దేవుడని ఈ దైవికమైన వాటితో నింపుకుంటే ఇక ఖాళీ ఉండదు కదా. ఒక భక్తుడు అంటాడు, ఐడియల్ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్. ఎప్పుడు ఒంటరిగా కూర్చోటానికి ఇష్టపడకో, ఎప్పుడు ఖాళీగా కూర్చోటానికి ఇష్టపడకో. సమయం దొరికిందా ప్రార్థన చేసుకుందాం, సమయం దొరికిందా బైబిల్ చదువుకుందాం, సమయం దొరికిందా సంఘకోటానికి వెళ్దాం, సమయం దొరికిందా సువార్త ప్రకటనకు వెళ్దాం, సమయం దొరికిందా ఉపవసించి ప్రార్థన చేద్దామని నీ లైఫ్ని ఎప్పుడు నువ్వు బిజీ చేసుకోవటానికి ప్రయత్నించి, బలహీనతకు అవకాశం ఉంటే నన్ను అడుగు. ఈ 5 సూత్రాలు పాటించు. నంబర్ 1, నీకు శోధనలు ఎక్కువ వస్తున్నాయంటే నీ మీద దేవుని కొన్న ప్రణాళిక బహు గొప్పది, తస్మాత్ జాగ్రత్త. 2వది, నీ బలహీనత ఏంటో ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకో. 3వది, నిన్ను బలహీనుడిగా మార్చే నీ బలహీనతలను నిర్దాక్షిణంగా నీ దగ్గర నుంచి తొలగించుకో. 4వది, ఈ భక్తి జీవితం శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా జరుగుతుందని గ్రహించు. అన్నిటికంటే విశేషంగా ఎప్పుడు వాక్యం వింటూ, వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, మందిరానికి వెళ్ళటం, ఈ దైవికమైన వాతావరణంలో పెరుగు. లోకం నీలోనికి ఎందుకు వస్తుంది? ఈ 5 సూత్రాలు పాటించు. ప్రభువును చేరే వరకు బలవంతుడిగా దేవుని కొరకు బ్రతుకుదువుగాక. రేపు ఆదివారం కదా, దివ్యమైన వర్తమానాలు. క్రైస్తవుడా, దేవునికి తలవంపులు తెచ్చే పనులు దయచేసి చేయకు. గర్భంలో ఉన్న శిశువును తల్లి చూసుకున్నట్లుగా నిన్ను చూసుకునే దేవుడు నీకుండగా ఎందుకు నీకు ఈ చింత, ఎందుకు నీకు ఈ దిగులు? 2nd సెషన్ 3rd సెషన్లో అలాగే ఈరోజు ఉపవాస ప్రార్థన 10 గంటలకి తప్పకుండా ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్తులు కండి. చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, ఆ బలహీనతల నుంచి మేము ఎలా విడుదల పొందాలో 5 దివ్యమైన సూత్రాలు మాకు నేర్పావు దేవా. ఈ 5 సూత్రాలు పాటించి నీ కొరకు మేము బ్రతుకున్నట్లుగా, బలహీనతలకు చోటు లేని బలమైన ఆత్మీయ జీవితం జీవించినట్లుగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు బలపరచుదురుగాక.
శక్తి చేత కాదు, బలం చేత కాదు, మీ ఆత్మ ద్వారానే ఈ కార్యాన్ని మీరు జరిగించి మహిమ మీరు పొందుకోమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మన అందరికీ తోడై ఉండునుగాక.